సో చాలా అలసిపోయాము. ఇంకా అందరం మార్నింగ్ అనగా బయలుదేరినాము. సో ఇంకా దేవుని దర్శించుకొని ఇక్కడ వీళ్ళు నాన్ వెజ్ స్టార్ట్ చేసిర్రు. మేమిద్దరం వెజ్ కాబట్టి మా కోసం పన్నీర్ తీసుకున్నారు. సో ఇక్కడ నేను తెచ్చుకున్న టిఫిన్ ప్లస్ బయటి నుంచి ఓన్లీ కర్రీస్ తెచ్చుకున్నాం అనమాట. రైస్ చపాతీ అయితే ఇంట్లోనే చేసుకొచ్చినాం. మీకు ప్రీవియస్ వీడియోలో చూపించలేదా, వీళ్ళు చూడండి వీళ్ళ ఫీలింగ్ నాన్ వెజ్ తినేటప్పుడు. సో ఇక్కడ అంతా క్లీన్ చేపిస్తుంది మా చెల్లె వీళ్ళు నాన్ వెజ్ తిన్నాక. లేకపోతే మేమే క్లీన్ చేస్తుండే కానీ నాన్ వెజ్ ముట్టాం కాబట్టి వేరే వాళ్ళది కూడా అలా ఇలా ఎత్తిపించింది. అసలు ఎందుకు ఇట్లా చేస్తారో నాకు అర్థం కాదు. నేచర్ని నేచర్లా ఉంచాలి కదా. ఇది మా సిస్టర్ ఫీలింగ్. చూసి ముక్కు మూసుకునే ముందు ఆ చెత్త మన ఇంటి నుంచి వస్తుందని మర్చిపోకడ్రా. సో ఆ తర్వాత అది లాస్ట్కి కష్టపడి దాన్ని కట్టింది. ఆ మూటని చెత్త మూట కట్టి కార్లో వేసేసింది అక్కడ పడేద్దామని. సో ఇప్పుడు హీల్స్ ఎక్కబోతున్నాం. అందుకే నేను సేఫ్టీ, నాకు ఇమ్యూనిటీ పవర్ కొంచెం వీక్ ఉంటుంది, కొంచెం కాదు చాలా. సో అందుకే 2 నిమ్మకాయలు ఇంకా మా చెల్లెకి మక్క బుట్ట తీసుకున్నా. అవన్నీ తీసుకొని ఎక్కాలి. ఇప్పుడు 50 రూపీస్ టికెట్ అంట. సో ఇక్కడ ఎక్కేసాం మేము. చూడండి నా చేతిలో నిమ్మకాయ కూడా ఉంటుంది. అది నాకుంటా ఎక్కిన. వామ్మో 1 కిలోమీటర్కే ఇంత అంటే నేను ట్రెక్కింగ్ ఇంకా చేసినట్టే నా లైఫ్లో. సో ఏంటి నేను ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే, మీరు వస్తే మార్నింగ్ అండి, లేకపోతే 3 కల్లా అక్కడ చేరిపోండి. ఎందుకంటే మేము 4కి టికెట్ తీసుకున్నాము, 5కే రిటర్న్ అవ్వాలంట. 1 అవర్లో ఎక్కడం కొంచెం కష్టం. అందుకే మేము ఫాస్ట్గా ఎక్కినాం అనమాట. సో మీరు వెళ్తే 3 కన్నా ముందే వెళ్ళాలని ట్రై చేయండి. ఎందుకంటే 2 అవర్స్ ఉంటుంది మీకు ఎక్కడానికి దిగడానికి. మేము అయినా హాఫ్ అన్ అవర్ లేట్ అయింది, ఏమనలేరు వాళ్ళు హాఫ్ అన్ అవర్ లేట్ అయినా కూడా. సో ఇది వ్యూ అనమాట, సూపర్ ఉంది. సో ఇక్కడ మేము ఒక స్టాప్ తీసుకున్నాం టీకి. వచ్చేటప్పుడు ఇక వెళ్ళేసరికి నైట్ అయింది. కార్ తీసుకోవడం. ఈ ట్రిప్ ఎంత బడ్జెట్లో వెళ్ళామనే డీటెయిల్స్ కావాలంటే నాకు కమెంట్ చేయండి, నేను ఒక సపరేట్ వీడియో తీస్తా. ఇంకా ఇలాంటి ట్రిప్స్ నేను ప్లాన్ చేస్తున్నా ఈ 2 మంత్స్లో. దానికోసం సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకో.